హలో మూవీ లార్డ్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. ఈరోజు చూసుకున్నట్టయితే విధాత అంటూ మనకంటే రాజా డైరెక్షన్లో అయితే కదా సినిమా రావడం జరిగింది. ఇది కంప్లీట్గా మదనపల్లి ఉండే నటీనటులను కానీ పరిచయం చేస్తూ మదనపల్లి లొకేషన్స్లో తీసినట్టు తెలుస్తుంది. టైటిల్ తగ్గట్టుగానే కిందన కూడా కర్మణ్ణి వాదికారస్తే పాపలేషు కథాచల అంటూ ట్యాగ్ లైన్తో, అంటే సోషల్ మెసేజ్గా కంప్లీట్గా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి. ఎప్పుడు కానీ మనము కర్మ అనేది చేయడం వరకే మన బాధ్యత, దాని మీద ప్రతిఫలాలు ఆహించకూడదనే కాన్సెప్ట్ ట్యాగ్ లైన్తో రాజేంద్ర అయితే రావడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులు అయితే ఇప్పుడు భారీగా వచ్చినట్టు తెలుస్తుంది. మదనపల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా థియేటర్ లోపల ఉన్నారు. కొద్దిసేపులో అయితే ప్రేక్షకులు బయట వస్తారు. వాళ్ళని తెలుసుకుందాం సినిమా ఎలా ఉంది, మెప్పించిందా లేదా. అప్పినపల్లి గారు చూసుకున్నట్టయితే దగ్గర 4 పదుల వయసులో అయితే కన్నా తెర మీదకి రావడం జరిగింది. నిజంగా ఆయన యాక్టింగ్ మెచ్యూర్గా ఉందా లేదనే విషయాన్ని ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం రండి. మదనపల్లి జిల్లా మదనపల్లి మండలం చాలా బాగుంది. మన మదనపల్లి వాళ్ళు ఇంకా అభివృద్ధి కావాలని మేము మరీ కోరుకున్నాం. చాలా బాగుంది. దానిలో డిఎస్పీ పోస్ట్ ఇచ్చినది మా అన్న బ్రదరు దినకర్ అన్న. చాలా బాగుంది సినిమా. ఇలానే మన మదనపల్లి వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధి కావాలని సంతోషంగా మనస్తృప్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా అనిపించింది? చాలా బాగా. యాక్టింగ్ ఎలా ఉంది? అప్పినపల్లి యాక్టింగ్ అయితే న్యాచురల్ గానే ఉందా? న్యాచురల్. యాక్టర్ శివారెడ్డి గారు ఉన్నారు, విలన్ రోల్ బాగా బాగుంది. మీరు చెప్పండి మేడం. బాగుందండి, చాలా బాగుంది. చెప్పండి, ఎలా అనిపించింది సినిమా? సూపర్, చాలా బాగుంది. లాస్ట్లో కన్నీళ్ళు వచ్చినాయి ఆ మూవీ చూసి. మన మదనపల్లిలో ఇంత మంచి మూవీ, సూపర్ అంటే సూపర్. నేను అనుకోలేదు ఇంత మంచి మూవీ, ఇంత మంచి యాక్టర్స్ ఉంటారనేసి. చాలా బాగా చేశారు. నాకు అనిపించింది ఇంకా పెద్ద మూవీ చేయాలా, ఇప్పుడు చాలా బాగా చేశారు, ఇంకొక మూవీ కూడా చేయాలని అనిపించింది. శివారెడ్డి యాక్టింగ్ లేకపోతే అప్పినపల్లి గారి యాక్టింగ్? శివారెడ్డి యాక్టింగ్ సూపర్గా ఉంది. అంతకు మించి హీరో యాక్టింగ్ కూడా, భాస్కర్ అన్న యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సూపర్, అసలు చాలా అంటే చాలా నచ్చింది. మదనపల్లి లొకేషన్స్ బసినకొండ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. మన బసినకొండ కానీ మదనపల్లి లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా బయట వాళ్ళు వచ్చి కూడా ఇంకా మూవీ కూడా తీసుకుంటారు, అంత బాగున్నాయి లొకేషన్స్ కూడా. సూపర్. మదనపల్లికే సూపర్ హిట్. మన భాస్కర్ అన్న గారు ఎంతో ఎక్సలెంట్గా తీశారు. విధాత సినిమా చూసి మీ అందరిది తలరాత్రి మార్చుకొని అందరూ కూడా ఎంతో ఆశీర్వదించాలని ప్రత్యేకంగా కోరుతున్నా. సూపర్గా ఉంది. మన విధాత సినిమాలో ఏదైతే లొకేషన్ చూపించారో కోలబైలు, ఆ గ్రామ అధ్యక్షుడు నేను. కోలబైలు పంచాయతీ అధ్యక్షుడు నేను. నటనకు వయసుతో సంబంధం లేకన్నా ఎంతో అపురూపంగా, ఎటువంటి మొహమాటం లేకన్నా జీవించినాడు ఆయన. అల్లం మురబ్బా సాంగ్ నిజంగానే వేడెక్కించిందంటారా? ఫుల్ వేడి, మామూలు వేడి కాదు. లెస్సీ తాగల పోయి. ఇంకా చూడడం ఎలా అనిపించింది మీకు? చాలా ఆనందంగా ఉంది. ఒకటేమంటే మదనపల్లి వాసి భాస్కరాచారి, మదనపల్లి వాసి రాజేంద్ర బాబు కలిసి ఈ సినిమా తీయడం అనేది ఒక గొప్ప అదృష్టము. ఇందులో రంగస్థల నటినట్లు అందరూ నటించాము. టేకాఫ్ ఒక బిగుగా బిగినైంది ఫస్ట్, అలాగే క్లైమాక్స్ కూడా ఒక మంచి సందేశంతో ఎండ్ అయింది. అన్ని మసాలాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు అల్లం మురబ్బ సాంగ్ కానీ, ఫైట్స్ కానీ, అంటే టెంపో ఎక్కడ తగ్గకుండా తీసినాడు. ఒకటేమంటే మొదటి ప్రయత్నం విజయవంతంగా జరిగిందని నాకు కూడా ఒక క్యారెక్టర్గా వేసిన వ్యక్తిగా నాకు కూడా ఆనందంగా ఉంది. చెప్పండి. సూపర్గా ఉంది సార్. సినిమా బాగుంది, యాక్షన్ బాగుంది, కథ కూడా బాగుంది, ఫ్యూచర్ బాగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ. సినిమా దృష్టిపోవడానికి మనసు పూర్తిగా సమస్య సార్. సినిమా చూసుకున్నట్టయితే మీరు సినిమాలో కృష్ణుడి పాత్ర, అప్పిల్ గారు అయితే కానీ అర్జున్ పాత్ర చేసినట్టు తెలుస్తుంది పూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే 100% కుటుంబ సమేతంగా చూడాలనే సంకల్పంతో తీసిన సినిమా. అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని తీసాము. యూత్ఫుల్ అనేది కొంచెం ఉంటుంది లేదు, బట్ ఈ కాలంలో ఏమంటే కుటుంబ సమేతంగా చూసే చిత్రాలు తగ్గిపోతూ ఉంది. దాన్ని మనం రీచ్ అయినామని ప్రేక్షకులు నిర్ణయించినారు. చాలా సంతోషం. ఈ సినిమా ఇంకా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మీ మీడియా ముఖంగా. చాలా థ్యాంక్స్ వెరీ మచ్. అందరికి నచ్చిందని అనుకుంటా ఉన్నాను. బాగా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అశ్లీలత లేని చిత్రం ఇది. ప్రజలందరికీ నచ్చుతుంది, నచ్చాలని ఆశిస్తున్నాను. అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి గోవిందన్, ఎలా అనిపించింది? అల్లం మురబ్బా సాంగ్ బాగా ఎంజాయ్ చేశారా?
సినిమా సాంగ్ ఒకటి పెట్టినా కూడా హైలైట్గా బాగా సూపర్గా ఉంది. ఈ మదనపల్లిలో ఒక సినిమా తీయడం అనేది గొప్ప విషయము. అయితే ఏమీ ఎక్స్పీరియన్స్ లేకోకుండా సినిమా తీసినారు చూడండి. దానికి మన మదనపల్లి ప్రజలకు ఆయనకు రుణపడి ఉండాలా. ఇంకా ఇటువంటి సినిమాలు ఇంకా మరీ ఆయన తీసి ఇంకా గొప్ప ఏమి అనుభవం లేని ఈ మదనపల్లి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంకా మంచి సినిమాలు ఫ్యూచర్లో ఎలగాలని తీయాలని కోరుకుంటున్నా. అయితే ఈ కాన్సెప్ట్ ఉంది కదా, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఈ రోజుల్లో ఈ తారుమారు అయ్యే రోజుల్లో అది ఇది చేసే రోజుల్లో ఇంత అద్భుతంగా ఈ సినిమా తీసి చక్కగా తీర్చిదిద్దినాడు. అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఆ సార్ గారు మరీ మంచి తీయాలని ఆశీర్వదిస్తున్నారు. చెప్పండి. నమో భగవతే వాసుదేవ కృష్ణ భగవాన్ ఆశీస్సులతో ఆ కృష్ణుడి రూపంలోనే మంచిగా తీశారు. మన మదనపల్లి అన్ని రంగాలు చూపిస్తూ కోలబైలు ఆ లుక్కే బాగుంది. యువత డ్రగ్స్ ఎలా చెడిపోతున్నారు ఆ యాక్టర్ రూపంలో కానీ బాగా చేశారు. చాలా బాగుంది. మన మదనపల్లి ప్రజలందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. డాక్టర్ అప్పనేపల్లి భాస్కరాచారి గారు హీరోగా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. అందులో మన సురేష్ గారు కథా రచయిత, రచన బాగున్నది. దాని తర్వాత డైరెక్టర్ రాజేంద్ర గారు చక్కగా ఈ యొక్క ఫిలింను చక్కగా తీసుకువెళ్ళారు. మా యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా ఈ రాజేంద్ర గారే మేము చేసిన షార్ట్ ఫిల్మ్కు డైరెక్టర్గా ఉన్నారు. ఈ యొక్క డాక్టర్ అప్పనేపల్లి భాస్కరాచారి గారు ప్రొడ్యూసర్గా, హీరోగా చక్కగా యాక్ట్ చేసినారు. అందులో వెలుగు ఆశ్రమం వాళ్ళ ఈ యొక్క సోషల్ సర్వీస్ కూడా చక్కగా చూపించినారు. ఇందులో ఎలా అనిపిస్తుంది మదనపల్లి నుంచి ఇట్లా యాక్టర్స్ అయితే డైరెక్టర్ అయితే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే హ్యాపీ జర్నీ అంటూ హరిహరన్ గారు అయితే వచ్చారు. మన మదనపల్లి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఏం చెప్తారు మదనపల్లి వాళ్ళకి? హరిహరన్ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో. ఆయన కూడా ఇక్కడ మన మదనపల్లిలో వాసే. ఇటువంటి వాళ్ళు మన మదనపల్లిలో రావడము, మనకు జిల్లా హెడ్ క్వార్టర్ రావడం కూడా గ్రేట్ థింగ్. డాక్టర్ అప్పనేపల్లి భాస్కరాచారి మన హీరో, యంగ్ హీరో కూడా హ్యాపీ జర్నీ అతను. ఇంకొక అతను కూడా ఈ మధ్యలో విలన్గా యాక్ట్ చేశారు స్టూడెంట్ లైఫ్లో. ఆ అబ్బాయి కూడా మన నరేష్ కూడా మన మదనపల్లి. వెరీ హ్యాపీ. ఈ సక్సెస్ కావాలా, ఇవి హిట్ అయ్యి చక్కగా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తము బాగా ప్రచారం పొందాలనేసి కోరుకుంటున్నాము. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ప్రేక్షకుల మధ్యలో చూడడము సినిమాని కలిసి? చూడడం ఎప్పటికీ ఏ స్టార్కైనా అనిపిస్తుంది. ఇలాంటి ఏ ప్రేక్షకుడికైనా సినిమా థియేటర్లోకి వచ్చి యాక్ట్ చేసి కూర్చున్న తర్వాత అదొక కళ అన్నమాట. మీరు అయితే పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా అనిపించింది? ఇలా నాకైతే తెర మీద బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా దీనిలో మెచ్చుకోదగ్గది ఏంటంటే మన ప్రాంతంలో మదనపల్లి జిల్లా ఏర్పడ్డ తర్వాత తొలి సినిమా రిలీజ్ అవ్వడం, అది మన ప్రాంతంలో ఈ షూటింగ్ మొత్తం జరుపుకోవడం, మన ప్రాంతాలన్నీ చూసుకోవడం, ముఖ్యంగా మమ్మల్ని లోకల్ టాలెంట్ అందరినీ తెర మీద చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ డైరెక్టర్? రాజేంద్ర గారు అంటే మన లోకల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి మళ్ళీ మన ప్రాంతాన్ని తిరిగి వచ్చి ఇక్కడే సినిమాని తీయాలి, అక్కడ ఆర్టిస్టులందరినీ ఇక్కడికి తీసుకురావాలన్న తప్పంతా ముందుకు వచ్చాడు కాబట్టి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. మీరు చెప్పండి, ఎలా అనిపించింది సినిమా? సూపర్ అండి, నైస్, చాలా బాగుంది. ఈ రాజేంద్ర గారి డైరెక్షన్లో నిజంగానే ఫస్ట్ మూవీ రిలీజ్ కావడము, ఆ సేమ్ టైంలో ఇక్కడ మదనపల్లిలో ఉన్న ఆర్టిస్టులు వాళ్ళ ఒక కళ బయట తీయడం అనేది నిజంగా చాలా గ్రేట్. సో ఇది ఒక మదనపల్లి జిల్లా ఒక సినీ హబ్ లాగా వస్తుంది, నిజంగానే చాలా గ్రేట్. సో ఇండస్ట్రీ కూడా సినీ హబ్ లాగా ఇక్కడ మదనపల్లిలో వచ్చి సో ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా పెద్దలు కూడా కావచ్చు, అందరూ సపోర్ట్ చేసి ఖచ్చితంగా మదనపల్లికి అంటూ ఒక గుర్తింపు అనేది ఆల్రెడీ ఉంది. సో ఇంకా బెటర్ దెన్గా వరల్డ్ వైజ్ వెళ్ళిపోతుందని డెఫినెట్గా అనిపిస్తుంది. సో సినిమాల యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఆ సేమ్ టైంలో నేను కూడా ఒక పోలీస్ యాక్టర్గా చేశాను, ఎస్ఐగా. సో మంచి రోల్ ఇచ్చారు. బట్ సూపర్, వెరీ నైస్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మన భాస్కర్ ఈ సినిమా తీసినాడు, చాలా మంచి సందేశం ఉన్న సినిమా తీసినాడు. కాకపోతే ఇంకా వచ్చే సినిమాలో ఇంకా కొంచెం బాగా మంచి మంచి సందేశాలు అనేది సినిమా తీయాలనుకుంటాను. మళ్ళా శివారెడ్డిగా చేసిన సార్ కూడా చాలా బాగా చేసినాడు. మన భాస్కర్ అన్న బావగారి మాదిరి చాలా బాగా నటించాడు. కమెడియన్ అయితే గాలి కూడా చేసినట్టు చిలక క్యారెక్టర్ చేసిన ఎలా అనిపించింది? చిలక కామెడీ చాలా బాగుంది. ఇందాక ఆ చిలక కూడా విశేష చేశాను. ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కరు అనుభవం లేకున్నా కూడా చాలా అనుభవం ఉండేటట్టు నటించినారు. భాస్కర్ అన్న ఇంత బాగా నటిస్తాడని చెప్పి కామ్గా ఉంటాడు అనుకున్నా కానీ ఈ సినిమాలో ఆడించేసినాడు. కానీ మన మదనపల్లి నుంచి ఇంకా కొత్త నటులు రావాలని, ఈ సినిమా అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. సాంగ్ ఏదో ఉందంట, అల్లవరపు సాంగ్, అది నిజంగానే హాట్ గానే ఉందా, వేడిగా?
పర్వాలేదు, ఉన్నది కొంచెం యావరేజ్గా ఉంటుంది. సినిమా అయితే పర్వాలేదు, సినిమా అయితే బాగుంది, చూడొచ్చు, ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కథ ఏమంటారు మెయిన్ ఎట్లా తీసుకుపోయారు డైరెక్టర్? కథ చాలా బాగా. సోషల్ మెసేజా లేకపోతే కమర్షియల్ సినిమానా? సోషల్ మెసేజ్, ఎందుకంటే అదే ఒక గంజాయి అమ్ముతారు, అతను పోలీస్ స్టేషన్లో అతను మళ్ళీ శిక్ష వేయించడము, అలాంటివంతా సీన్స్ అన్ని చాలా బాగా చేసినాడు. భాస్కర్ బాగా చేసినాడు, అందరూ బాగా చేసినారు. ఆల్ ది బెస్ట్. చెప్పు. సినిమా అయితే చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఏది నచ్చింది మీకు సినిమాలో ముఖ్యంగా? నాకు అది మెయిన్ రోల్ ఈయన చిలక క్యారెక్టర్ హైలైట్. మళ్ళా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన యూరోగానే చంపేసినాడు అట్లా, చాలా బాగుంది. ఆయన మెయిన్ రోల్ శివారెడ్డి కూడా హైలైట్. మన మదనపల్లి చాలా హైలైట్. సినిమా చాలా బాగుంది. సినిమాలో వాళ్ళు తీనారంటే కాన్సెప్ట్ కూడా బాగుంది. మదనపల్లి లొకేషన్ చాలా ఉన్నాయి. అసలు ఈ మదనపల్లి వాళ్ళు చూపిస్తే మన మదనపల్లి ఏరియాలో కూడా కొంచెం మర్చిపోతాం మనం, అంత బాగుంది. అది క్యామియో కూడా బాగుంది. ప్రొడ్యూసర్ వాళ్ళు అది దాన్ని ఏమంటారు కదా, బడ్జెట్ కూడా బాగా రిచ్గా అనిపిస్తున్నాయి. బాగా తీసినారు, కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యంగా విలన్ రోల్ ఆయన చిలక రోల్ నాకు బాగా నచ్చింది. రెండు బాగున్నాయి. ఆ సాంగ్ కొంచెం యావరేజ్ అంతే. ఎక్స్పెక్ట్ చేశారు సాంగ్ మీద? ఐటమ్ సాంగ్ అంటే మనం మామూలుగా చూస్తాం కదా, అట్లా బాగుంటుందేమో అనుకున్నా కానీ ఆ సాంగ్ కొంచెం ఇదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు మెయిన్ నచ్చిన ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆయన చిలక క్యారెక్టర్, ఆయన మెయిన్ రోల్ ప్రొడ్యూసర్ ఎవరు ఆయన ఉన్నాడు కదా, సేమ్ ఆయన రోల్ బాగా నచ్చిన. ఎలివేషన్ సీన్స్ కూడా బాగా ఇచ్చినారు. చెప్పు, ఎట్లా అనిపించింది సినిమా మీకు చూస్తా అంటే? నాకెందుకో ఈరోజు పండగలాగా అనిపించింది. ఎందుకంటే మన మదనపల్లి వాళ్ళందరూ యాక్టింగ్ చేయడం వల్ల కొంచెం ఉత్సాహంగా నేను మార్నింగే లేసి వచ్చేసినాను అనమాట. చాలా బాగుంది, స్టోరీ పరంగా కూడా చాలా బాగా తీసుకొని పోయినాడు. ఎమోషనల్ ఇవంతా చాలా బాగుంది. పోలీస్ కంటెంట్ అంట రాజు అన్న డైరెక్షన్లో చాలా బాగా చేసినారు. ఇంకా దినకర్ అన్న అందరూ చాలా బాగా చేశారు మన మదనపల్లి తరపు నుంచి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా దీంట్లో ఉండడం వల్ల నాకు ఇంకా చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఈవినింగ్ షో కూడా మళ్ళీ ఇంకోసారి పోయేసి వస్తాను, అంత బాగుంది మూవీ. అప్పినపల్లి గారు యాక్టింగ్ అయితే మెచ్యూర్గానే ఉందా, మరి డల్ అయినట్టు అనిపిస్తుందా? ఎవరు యాక్టింగ్? అప్పినపల్లి ఏబీసీ గారు ఉన్నారు, బాగా అనిపించింది. వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు సీనియర్స్ కదా, స్క్రీన్ మీద కనబడుతున్నారు. ఫస్ట్ టైం అయితే ఆయన స్క్రీన్ మీద కనబడుతున్నారు. తగ్గట్టు న్యాచురల్ గా ఉంది. ఆయన యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ గా ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఆ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటాడో అలాగే కనిపించాడు అనమాట. కొంచెం హీరో లెవెల్లో ఆ స్టైల్లో చూడాల్సిన అవసరం లేదు. కంటెంట్ పరంగా చాలా బాగా చూపించినారు. సిద్ధా క్యారెక్టర్, మీ ఫ్రెండ్ క్యారెక్టర్ అని బాగా తెలుస్తుంది. ఆ జగ్గా విలన్ అయితే దంచేసినాడు. పొట్టోడా అంటారు, చాలా బాగా చేసినాడు అనమాట. వాడు విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా సెట్ అవుతుంది. అదే పెట్టారు కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా మన లోకల్ నాని చాలా మంది చేసినారు యాక్టింగ్. చెప్పండి, ఆడియన్స్ మధ్యలో కూర్చొని సినిమా చూసారు, ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది. మా కోరిక అంతే, ఒక చిన్న ఆర్టిస్ట్ మదనపల్లి చాలా ఆర్టిస్ట్ ఉన్నారు. అందరికీ ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సూపర్ స్పెషల్ థ్యాంక్స్. మన అంతా ఆడియన్స్ చూడడం వల్ల ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడడం చాలా సూపర్గా ఉంది. స్టోరీ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే దీంట్లో చిలక క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇది గుజరీ వ్యాపారము, ఒక వ్యక్తి ఎలా అమ్మాయిని పడేయాలో దీనిలో చూపించినాడు. అది క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయాలని మదనపల్లి ప్రజలకంతా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ పుట్టిండేది మన మదనపల్లిలో. రవీంద్రనాథ్ ఠాగూరు మన బీటీ కాలేజీలో మన స్వాతంత్రం రాకముందు జనగణ జన్మస్థానం ఇది. తర్వాత మన భారతదేశం మొత్తం మీద ఆరోగ్యవరం శాంటోరము ఈ విధంగా టీబీ ఉన్నప్పుడు చాలా ప్రసిద్ధి ఉంది భారతదేశంలోనే. అటువంటి మదనపల్లిలో మనము ఈ అక్కన్న మాదన్న పరిపాలించని చెప్పి మన మదనపల్లికి పేరు వచ్చింది. కానీ నేను చెప్పేది ఏమంటే శిశువు దునియామే ఆకర్ రోకర్ అసనాసిక గిరికర్ చలనాసిక అంటే బిడ్డ పుడతానే నడిచేది ఎవరు నేర్చుకోడు. పడి గిరిగిరి అంటే నడిచేది నేర్చుకుంటాడు. బిడ్డ పుడతానే నవ్వడు, ఏడ్చి నవ్వుతాడు. ఆ విధంగా అక్కినే నాగేశ్వరరావు కూడా 9వ తరగతి చదివి బస్టాండ్లో కొనుక్కొని కూలి చేసి అటువంటి వాళ్ళు కూడా కళాకారులకు వచ్చారు. కానీ ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది ఉంటుంది, కానీ కళాకారునికి మరణం అనేది లేదు. ఆ విధంగా ఎంతోమంది ఇక్కడ ధనవంతులు ఉన్నా, కోటీశ్వరులున్నా మన మదనపల్లిలో మన భాస్కరాచారి చిన్నోడైనా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. కానీ మన మదనపల్లి కూడా గుర్తింపు రావాలని మన మదనపల్లి నూతన జిల్లాగా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా మన బిడ్డలు కూడా రాబోయే తరంలో మన భాస్కరాచార్య ఆధ్వర్యంలో
ఎంతోమంది మన మదనపల్లి వాసవులని కళాకారులుగా వచ్చి ఈ సినిమా విధాత అనే సినిమాని తీసి ఎంతోమందికి కళాకారుని గుర్తింపు తెచ్చినారు. మన ఈ భారతదేశంలోనే మదనపల్లి ముందు 33 మండలాలుగా పెద్ద డివిజన్గా ఉంది. మన ఇండియాలోనే 29 రాష్ట్రాలు కూడా మదనపల్లి పెద్ద జిల్లా. ఇది ఏమంటే ఈడ శాంతికి మనకు మారుపేరు మన మదనపల్లి. ఎక్కడ పోయినా మదనపల్లిలో ఉండే ఎన్ని కులాలున్నా మతాలున్నా ఎన్ని ఉన్నా మనమంతా అన్నదమ్ముల మాదిరిగా ఉండే ప్రసిద్ధి. అంటే బయట వాళ్ళు కూడా చాలామంది మదనపల్లి నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఈరోజు 5వ తేదీ మన మదనపల్లికి గుర్తింపు తెచ్చి మనం మొత్తం మీద తెలంగాణలో కూడా 2 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. కాబట్టి ఇటువంటి కళాకారులన్నీ మన వాళ్ళతో మనము అభిమానించుకోవాలా. చిరంజీవి కూడా ఒకనాడు తిండికి లేకుండా వచ్చి కూడా సినిమాల నటించే విధంగా పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా నిరుత్సాహపడకుండా ఎంతోమంది మన వాళ్ళతో మన కళాకారుని పోషించాలని నేను కోరుకుంటున్నాను. మన మదనపల్లి గుర్తింపు తెచ్చిన ఈ సినిమాలో మన మదనపల్లి ప్రాంత వాసులు నటించిన నటీనటులకు అందరికీ నా ఆశీర్వాదాలు. జై హింద్. చెప్పండి సార్. ఈరోజు నా పేరు గంపల గంగరాజు. మేము వాల్మీకి సంఘంలో పనిచేస్తున్నాం, బీసీ సంఘంలో పనిచేస్తున్నాం. ఈరోజు మా దినకరా గారు ఈ మాదిరి సినిమా తీసినారు. మన అప్పినపల్లి ఆచార్య గారు, భాస్కర్ ఆచార్య గారు సినిమా తీసినారంటే వచ్చి చూసాము. అన్ని విధాలుగా వాళ్ళు కష్టపడి మేము అంటూ ఒక సినిమా తీయగలగామని మన సిల్కా అని ఆయన కానీ, ఒక డిఎస్పి కానీ, ఎస్పి కానీ, వాళ్ళు అన్ని రకాలుగా కూడా కానీ ఒక భగవద్గీతగా పారాయణం పెట్టుకొని ఒక హాస్పిటల్లో రోగులకి అట్టడుగున్న ఉన్న ప్రజలందరినీ కూడా గుర్తించి ఒక రాజకీయ గర్వంతో ఉండే మనిషిని, ఒక ప్రజల్ని సొమ్ములు తీసుకొని ఇరవిగే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు చట్టానికి ఒప్పచెప్పినారనే దాంట్లో భలే సూపర్గా ఈ చిత్రం బాగా నీట్గా తీశారు. దీంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాళ్ళు ముందు ఇంకా ఎన్నో సినిమాలు తేవాలని, ఎన్నో ప్రజలకి సేవ చేసే భాగ్యము కలిగించాలని. దీంట్లో ఇంకా ముఖ్యమైనది కూడా ఉంది. ఒక ఎంపీ గారు కూడా నేను రాజకీయంలో ఉండి మీ ద్వారాతో నేను మారినాననే విషయం కూడా మంచి సబ్జెక్ట్ పెట్టినారు. ఇట్లాంటివన్నీ కూడా పేద ప్రజల్ని ఆదరించేదానికి, పేద ప్రజలు చట్టాలని తెలివిగా వాళ్ళు అదే చెప్పిన తెలివిగానే మనం వాళ్ళని చేయాలని. అట్లా అందరూ కూడా పేదల్లో ఇట్లాంటి సినిమాలు చూసి, ఇట్లాంటి కష్టపడే నాయకులను చూసి మా దినకర గారిని కానీ, మన భాస్కర గారిని, ఆ సిల్కాని ఆయన కానీ, ఇంకా చాలామంది ఎస్పీ గారి అయితే నటీనటుడు ఎస్పీగా తీసిన ఆయన అయితే చాలా భరోసాగా ఎప్పుడో పోయిన కేసుని మళ్ళా రీఓపెన్ చేసి దాని ద్వారాతో శిక్ష పడేంత చేసి భలే సక్సెస్ఫుల్గా బాగా కష్టపడినారు. వీళ్ళు మంచి మేధస్థితిగా యువకులంతా కూడా కానీ బాగా కష్టపడి వాళ్ళు అన్ని విధాలుగా కూడా అందరూ తప్పక అందరూ వచ్చి చూడాల్సిన చిత్రం ఇది. మన మదనపల్లిలో పుట్టిన చిత్రం కాబట్టి మనమందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. దీని అందరిలో కూడా జనాలకు తీసుకుపోయి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా రెడ్డప్ప సార్ చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ అనేది ఈ సినిమాలో ఉంది. ఇదాత అనే దాంట్లోనే మంచి ఇది ఉన్నది. ముఖ్యంగా భగవద్గీతని వచ్చిన దానికి మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. హిందూ ధర్మం కాపాడినట్టుగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. సార్ చూసుకున్నట్టయితే మదనపల్లి ఇప్పటికే మినీ బెంగళూరు అంటుంటారు. మీరైతే మినీ ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చేసారు అనమాట. అంటే లోకల్లో ఉండే యాక్టర్స్ అందరినీ కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ వరకు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి యాక్టర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ తెరకి మీరు నటించడం? నేను నటించడం అనేది మామూలు విషయమే, కానీ ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షక మహాశయులకు పాదాభివందనాలు. ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. మా రాజేంద్ర బాబు గారు, మణికంఠ రాజేంద్ర బాబు గారి సహకారంతో, ఇందులోని నటీనటుల సహకారంతో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసి ఇంకా సామాజిక సేవ ఏ విధంగా చేయాలి, ఏ రూట్లో పోవాలనేది ఆలోచన చేస్తున్నాము. ఈ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, మా ప్రేక్షక మహాశయులకు, మా సినిమా యూనిట్కు, మా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ చెప్పారు కదా, నేను ఇంకేం చెప్పాలి? చెప్పండి సార్. ఏం చెప్పాలి? మదనపల్లిని ఇంత విధంగా కొత్తగా చూపించారు. మదనపల్లి ప్రజలకి ఏం చెప్తారు మీరు?
అంటే హైదరాబాద్ వెళ్ళాలా, ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ కూడా అవసరం లేదు, ఇక్కడ సినిమాలు తీసుకోవచ్చు ఇంకా. హ్యాపీగా ఇక్కడ తీసుకోవచ్చు. నేను తీస్తే మదనపల్లిలో తీస్తా, హైదరాబాద్కి అయితే పోను. మేము ఇంకా తీసే ప్రతి సినిమా ఎందుకంటే మదనపల్లి చుట్టుపక్కలే ఉంటుంది. అక్కడైనా మనుషులే, ఇక్కడైనా మనుషులే. కాకపోతే ఇక్కడ మనుషులు కొంచెం అటు ఇటుగా ఉన్నారు, వాళ్ళని చక్కగా చేయాలంతే, ఏం లేదు. యాక్టర్స్ నటులు అదేది వస్తారు, స్టార్టింగ్లో వస్తారు, మిడ్లో కొంచెం అటు ఇటుగా పోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ డిసిప్లిన్ ఉంటే మాత్రం ఇలా వస్తుంది సినిమా అవుట్పుట్ అయితే ఇట్లుంటుంది అవుట్పుట్. సో డిసిప్లిన్ డెఫినెట్లీ నెక్స్ట్ సినిమాకు ఉంటుంది. నెక్స్ట్ సినిమా కంపల్సరీ దీనికన్నా బెటర్గా ఉంటుంది. ఈ సినిమా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ చేశాను. నెక్స్ట్ సినిమా యూత్కి చేస్తా, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. అది కంపల్సరీ యూత్ ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడున్న వాళ్ళు డెడికేటెడ్గా పని చేస్తే మాత్రం హైదరాబాద్ కాదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే, ఇంట్లో నుంచి రండి, యాక్టింగ్ చేయండి, ఇంటికి వెళ్ళండి. సో విత్ ఇన్ 1 year 2 yearsలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అప్కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాలి అస్సలేదు గాలి. ఇక్కడ నుంచి మిమ్మల్ని చిలకారావు అనాలా లేదంటే గాలి అనాలా, ఏంటి? చిలకారావుగానే హ్యాపీగా ఉంది నాకు. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు రాజేంద్ర బాబు గారికి, నిర్మాత ప్లస్ హీరో గారు అప్పలపల్లి భాస్కరాచార్య గారికి, సురేష్ గారికి, మా మామగా క్యారెక్టర్ చేసిన సార్ గారు నాగభూషణ్ సార్ గారికి, మిగతా పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చిలకారావు అని పిలుస్తున్నారు సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. బంగారంతో తప్పక అందరూ రండి, ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ ఇట్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, చూసి ఆశీర్వదించండి ప్లీజ్. థ్యాంక్ యూ.